హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫోర్త్ డే మ్యాజిక్ ప్రాక్టీస్. అద్భుతమైన ఆరోగ్యం, మ్యాజికల్ హెల్త్. ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమైన సంపద అంటున్నారు వర్జిల్ అనే ఒక రోమన్ కవి. నిజానికి ఆరోగ్యం చాలా అమూల్యమైనది, కానీ మనం దాన్ని గుర్తించలేదు. మనం కూడా చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉంటాం కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆ భాగ్యాన్ని మనలో ఎంతమంది గుర్తించాం? మనం ఎప్పుడో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. అది కూడా ఎలా తొందరగా తగ్గిపోతే బాగుండు అని. కానీ హెల్త్ అనేది మనకు ఒక గిఫ్ట్. ఎలాంటిదంటే ప్రతిరోజు మనం అందుకునే బహుమతి. మనకు ప్రతిరోజు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తాం, కానీ మనం మన హెల్త్కి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పామా? ఎప్పుడైనా కృతజ్ఞత చూపించామా? మన హెల్త్ కూడా అలాంటిదే, మనకి ఎవ్రీడే గిఫ్ట్ లాంటిది. అలాంటప్పుడు మనం మన హెల్త్ పైన కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, ఎవరికైతే ఆరోగ్యం పట్ల కృతజ్ఞత ఉంటుందో వారు మరింత ఆరోగ్యాన్ని పొందుతారు. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారికి ఉన్న ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటారు. ఇది మనం ఇంట్రడక్షన్ క్లాస్లోనే నేర్చుకున్నాం కదా. ఈ కృతజ్ఞత అనేది అన్నిటికీ వర్తిస్తుంది. కొంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం హెల్త్ పట్ల గ్రాటిట్యూడ్ చూపించినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా మంచి మార్పును కూడా మనం గమనిస్తాం. చిన్న చిన్న మచ్చలు, నొప్పులు లాంటివి మాయమైపోవడం కూడా మనం చూస్తాం. అలాగే మనం ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వల్ల కంటి చూపు, వినికిడి లాంటివి కూడా పెరుగుతాయి. శరీర అవయవాలన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి. ఇదంతా కూడా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకున్న ఆరోగ్యం పట్ల మనం గ్రాటిట్యూడ్ చూపించినట్లయితే ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుందట అని కొంతమంది శాస్త్రవేత్తలు నిరూపించారు. దీంతోపాటు ఇంకో మంచి విషయాన్ని కూడా చెప్పారు. అదేంటంటే హెల్త్ పట్ల గ్రాటిట్యూడ్ చూపించిన వాళ్ళు అందరికంటే కూడా 7 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారట. ఇప్పుడు మీకున్న ఆరోగ్య పరిస్థితే మీలోని కృతజ్ఞతా భావానికి సూచిక అంటున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్ చాలా హాయిగా సంతోషంగా గడిచిపోతున్నట్లయితే మీలో నిజంగానే గ్రాటిట్యూడ్ ఉన్నట్టు. లేదు, ప్రతిరోజు కష్టంగా భారంగా లాగుతున్నట్టు నడిచినా, లేదంటే మనం మన వయసు కంటే ఎక్కువ వయసు వాళ్ళలాగా ముసలి వాళ్ళలాగా కనిపించినా కూడా మనలో గ్రాటిట్యూడ్ లేదని అర్థం. రోజు రోజుకి ఉత్సాహం తగ్గిపోవడం కూడా కృతజ్ఞత రాహిత్యానికి కారణమేనట. ఇప్పుడు మనం ఈరోజు మ్యాజిక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఇది ఎలా అంటే, నేను చదువుతూ ఉంటాను. మన శరీరంలోని ఒక్కో అవయవానికి మనం ఎలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలో దాన్ని మీరు కళ్ళు మూసుకొని వినాలి. వీలైతే హెడ్సెట్ పెట్టుకోండి, రిలాక్స్డ్గా కూర్చొని కళ్ళు మూసుకొని వినండి. నేను చెప్పే ప్రతి ఒక్క అవయవానికి హార్ట్ఫుల్గా కృతజ్ఞత చెప్పుకోండి. అలాగే నేను చెప్పేదాన్ని విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి అది జరుగుతున్నట్లు. అప్పుడు మీరు ఒక మంచి ఆశ్చర్యకరమైన అనుభూతి పొందుతారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీ కాళ్ళను గురించి, పాదాలను గురించి ఒకసారి తలుచుకోండి. అవి మీ జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు. మీరు మీ కాళ్ళను, పాదాలను ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నారో ఆలోచించండి. నిలబడడానికి, మీ శరీరాన్ని బ్యాలెన్స్డ్గా నిలబెట్టడానికి, కూర్చోడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, డ్యాన్స్ చేయడానికి, మెట్లెక్కడానికి, కారు నడపడానికి, అన్నింటికన్నా ముఖ్యంగా నడవడానికి. మీ కాళ్ళు, మీ పాదాలు మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ తిప్పుతాయి. బాత్రూంలోకి, కిచెన్లోకి, ఇంట్లో బయట అన్ని చోట్లకి, వీధిలోకి, షాప్లకి, బీచ్ ఒడ్డుకి, ఎయిర్పోర్ట్లోకి, ఇలా ప్రతి చోటకి తిప్పుతాయి. కనుక నేను నా కాళ్ళకి, పాదాలకి కృతజ్ఞతాబద్ధురాలినై ఉన్నాను. నేను ఈ మాట నా హృదయంలోంచి చెబుతున్నాను అని అనండి. అట్లాగే మీ చేతుల గురించి తలుచుకోండి. ఒకరోజు మొత్తం మీద మీ చేతులతో మీరెన్ని వస్తువులు పట్టుకున్నారో, వస్తువులను ఎత్తి వేరొక చోట పెడుతున్నారో చూడండి. మన చేతులే మన ముఖ్యమైన పనిముట్లు. వాటిని మనం విరామం లేకుండా ఉపయోగిస్తాం. ప్రతిరోజు భోజనం చేస్తాం, రాస్తాం, ఫోన్ పట్టుకుంటాం, కంప్యూటర్ వాడతాం, దుస్తులు ధరిస్తాం, వస్తువులు అందుకుంటాం, పట్టుకుంటాం. ఎన్నో పనులు చేస్తాం చేతులతో నిరంతరం. చేతులే లేకపోతే మన బ్రతుకు పరాధీనమే. కనుక
మీ చేతులకు ఎప్పుడూ కృతజ్ఞులై ఉండడం ముఖ్యం. నా చేతులకు, నా అరచేతులకు, నా చేతివేళ్ళకి థ్యాంక్స్ అనుకోండి మనస్ఫూర్తిగా. మీ జ్ఞానేంద్రియాలు చేసే అద్భుతాలను ఒకసారి తలుచుకోండి. మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు మీకు అనేక రుచుల్ని పరిచయం చేసే నాలుకను తలుచుకోండి. ఏ జలుబో చేసి మీకు రుచులు తెలియకుండా పోయిన క్షణాలను తలుచుకోండి. అప్పుడు తినడంలోని ఆనందమే మాయమైపోతుంది. నా అద్భుతమైన నాలుకకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా అనండి. మీకు పూల పరిమళాలను, వంటింటి మధురమైన వాసనలను, శీతాకాలపు చలిమంటల వాసనలను, మలయమారుతం మోసుకొచ్చే సువాసనని, పచ్చగడ్డి పరిమళాన్ని, తొలకరి చినుకులకు తడిసిన మట్టి పరిమళాన్ని అందించి మురిపించే మీ జ్ఞానేంద్రియాన్ని తలుచుకోండి. నా ప్రియమైన నాసికకు కృతజ్ఞతలు అనుకోండి హృదయంలో నుండి. స్పర్శ జ్ఞానమే లేకపోతే వేడేదో చల్లందేదో తెలుస్తుందా మీకు? మెత్తనిదేదో గట్టిదేదో ఎలా తెలుస్తుంది? ఒక వస్తువుని ముట్టుకున్న అనుభూతి ఎలా పొందగలరు? ఆత్మీయ స్పర్శను ఎలా అనుభవించగలరు? మీ ఆత్మీయుల ఆలింగనం ఇచ్చే మధురానుభూతిని ఎలా ఆస్వాదించగలరు? ప్రియమిత్రుల కరచాలనాన్ని ఎట్లా అనుభూతి చెందగలరు? మనిషి మనిషికి మధ్య కరస్పర్శే కదా విలువైనది. అందుకని నా స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞతలు అనుకోండి హాయిగా. ఇంకా జీవరాశికి ఒక వరంగా అమరిన కళ్ళు ఎంత అద్భుతమైనవో కదా. పుస్తకాలు చదవడానికి, ఆత్మీయులను మనసారా చూసుకోవడానికి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, మరీ ముఖ్యంగా మీ జీవితంలో సాగిపోవడానికి ఎంత ముఖ్యం ఈ కళ్ళు. ఒక గంట సేపు కళ్ళకి గంతలు కట్టుకొని రోజు చేసే పనులు చేయడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు మీ కళ్ళ విలువేంటో మీకు అర్థమవుతుంది. ఈ విశాల విశ్వాన్ని నా ముందు నిలబెట్టిన నా కళ్ళకి నా కృతజ్ఞతలు అనుకోండి. ఇంకా చెవుల మాట ఏమిటి? అవి పని చేయకపోతే మీ గొంతే మీకు వినిపించదు కదా. ఇంకా ఇతరులు మాట్లాడేది వినిపించదు. సంగీతం దరిదాపులకి రాదు. ఫోన్లో మాట్లాడలేరు. మీ ఆత్మీయుల కంఠాలు వినిపించవు. అంతా బదిరలోకం అయిపోతుంది. చుట్టూ ప్రపంచంలోని అనేక ధ్వనులు అసలు తెలియవు. కోకిల కూతలు, పక్షుల అరుపులు ఏవీ మీ దరికి రావు. అందుకే నా వినికిడి శక్తికి మరీ మరీ కృతజ్ఞతలు అని చెప్పుకోండి. అసలు మెదడనేదే లేకపోతే ఇతర జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? అదే కదా మీ జ్ఞానేంద్రియాలకు క్షణానికి మిలియన్ల సందేశాలు పంపేది. నిజానికి మీ జీవితాన్ని మీ చేత అనుభవింపచేసేదే మీ మెదడు. అంతేకాదు మీ మెదడుతో సరితూగే కంప్యూటర్ టెక్నాలజీ అంటూ లేదు ఈ ప్రపంచంలో. నా మెదడుకి, నా అందమైన మనసుకు కృతజ్ఞతలు అని ఆనందంగా చెప్పుకోండి. అయితే మీ శరీరంలో ఇందాక చెప్పుకున్న అవయవాల కన్నా అద్భుతమైనది మీ గుండె. అది ఇతర అవయవాలన్నింటినీ అదుపు చేసే శక్తి కలది. అది మీ శరీరంలోని ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది. నా ఆరోగ్యవంతమైన గట్టి గుండెకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ఇంకా కళ్ళు తెరవండి. ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఒక కార్డ్ కానీ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఇలా రాయాలన్నమాట. ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తున్నది అని పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఇంగ్లీష్లో అంటే ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఈజ్ కీపింగ్ మీ అలైవ్ అని రాసుకోండి. ఇలా రాసి పెట్టుకున్న ఈ కార్డ్ని మీకు రెగ్యులర్గా కనిపించే చోట ఎదురుగా పెట్టుకొని రోజుకు కనీసం 4 సార్లు అయినా సరే నెమ్మదిగా ఈ వాక్యాలను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చదువుకోండి. ఇలా మనం హెల్త్ పట్ల గ్రాటిట్యూడ్ చూపించినట్లయితే మంచి మంచి మ్యాజిక్స్ జరుగుతాయి. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటికి మెడిసిన్తో పాటు మనం ఈ గ్రాటిట్యూడ్ని కూడా యాడ్ చేసినట్లయితే చాలా మంచి అద్భుతాలను చూడొచ్చు అంటున్నారు. ఓకే, ఈరోజు ఫైనల్గా మన మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి? 10 బ్లెస్సింగ్స్ని రాసుకోండి. ఆ 10 బ్లెస్సింగ్స్లో మనం మన బాడీ పార్ట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. నా కళ్ళకి ధన్యవాదాలు, ఎందుకంటే నేను ప్రతిదీ చూడగలుగుతున్నందుకు. అలా బాడీ పార్ట్స్కైనా లేదంటే ఈరోజు మీకు జరిగిన మంచి విషయాలు ఏవైనా 10 రాసుకోండి. ఆ లిస్ట్ రాసిన తర్వాత వాటిని ఒకసారి మళ్ళీ చదువుకోండి. ప్రతి వాక్యానికి చివర మ్యాజిక్ వర్డ్ థ్యాంక్ యూ చెప్పుకోండి.
అలాగే ఒక కార్డ్ తీసుకొని దానిపైన ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తున్నది అని రాసి మీకు తరచూ కనబడే చోట పెట్టుకోండి. అలా పెట్టుకొని రోజు కనీసం 4 సార్లైనా నెమ్మదిగా ఫీల్ అవుతూ ఆ వాక్యాన్ని చదవండి. నిద్రపోయే ముందు మ్యాజిక్ స్టోన్ తీసుకొని ఈరోజు జరిగిన మంచి విషయాలన్నీ గుర్తించుకొని అందులోంచి ఒక మంచి విషయం తలుచుకొని దానికి థ్యాంక్ యూ చెప్పుకొని మ్యాజిక్ స్టోన్ దాని ప్లేస్లో పెట్టేసి ఈరోజు మీ మ్యాజిక్ స్టోన్ మూమెంట్ ఏంటో నాకు కామెంట్లో రాయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.